నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము. ఉదయం 11 గంటల నుంచి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. నాటకీయ పరిణామాల మధ్య అటు అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ని వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడం, తర్వాత గాంధీ హాస్పిటల్‌లో పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అల్లు అర్జున్‌కి. దాని తర్వాత హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అల్లు అర్జున్ టీమ్. అయితే లీగల్ టీమ్ వాదనల మేరకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది అల్లు అర్జున్కి. బెయిల్ పిటిషన్ని కూడా వాళ్ళు స్వాగతించడం జరిగింది. హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే ఇదంతా కూడా సాయంత్రం 5:30 గంటల వరకు కూడా జరిగింది. మరి ఈ హైకోర్టు నుంచి అల్లు అర్జున్కి కాస్త ఊరట లభించడంతో, మధ్యంతర బెయిల్ లభించడంతో అందరూ కూడా 5:30 తర్వాత సాయంత్రము 1 గంట 2 గంటల్లో అల్లు అర్జున్ ఇంటికి వచ్చేస్తారు అనుకుని అందరూ భావించినటువంటి తరుణంలో చాలా నాటకీయ పరిణామాల మధ్య మళ్ళీ బెయిల్ పిటిషన్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీమ్ కూడా, లాయర్స్ కూడా వాళ్ళు బై హ్యాండ్ పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా రిలీజ్ అవుతారు అల్లు అర్జున్, ఇంకా వచ్చేస్తారు తొందరలో అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఆ తెచ్చినటువంటి పేపర్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల రిలీజ్ చేయట్లేదు అని చెప్పి కూడా చెప్పారు. ఇంకా ఇదంతా కూడా నాటకీయ పరిణామాల మధ్య జరుగుతూ ఉంది. అయితే సాయంత్రం 5:30 నుంచి కూడా ఇప్పుడు వస్తారు, ఇంకో గంటలో రిలీజ్ అవుతారు, ఇంకో గంటలో రిలీజ్ అవుతారు అని ఎదురు చూస్తూ ఉంటే అది కాస్త 9:30 10:30 వరకు కూడా ఇలాగే కొనసాగింది. అప్పటి వరకు కూడా అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారి తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అక్కడే ఉన్నారు పోలీసుల దగ్గరే. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కొడుకుని తీసుకెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే 10:30కి పోలీసులు ఏం చెప్పారో తెలియదు. ఆ టైంకి అల్లు అరవింద్ నిరుత్సాహంగా అక్కడ నుంచి కొంచెం బాధగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము నిన్నంతా కూడా. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటలు 7 గంటల సమయంలో అల్లు అర్జున్ని పోలీసులు విడుదల చేశారు. అప్పుడు డైరెక్ట్గా అల్లు అర్జున్ తన నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే ఈ మధ్య చూసుకున్నట్లయితే 5:30 నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు, చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరి ఈ టైంలో అసలు జైలు జీవితం ఎలా గడిపారు, అసలు ఒకరోజు జైల్లో ఎలా ఉన్నారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండి, ఎలా మానసికంగా ఏ విధంగా ఉన్నారు, ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలు కూడా మనకి ఆసక్తి రేపుతున్నటువంటి విషయాలు. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఒక నంబర్ కూడా కేటాయించడం జరిగిందండి. 7697 UT 7697 నంబర్ని కేటాయించడం జరిగింది. ఇంకా ఆయనకి మంజిరా బ్లాక్లో రూమ్ని కేటాయించడం జరిగింది. ఎందుకంటే విఐపి అలాగే సినీ సెలబ్రిటీ కాబట్టి ఆయనకి మంజిరా బ్లాక్లో ఒక రూమ్ని కేటాయించడం జరిగింది. అక్కడే ఈ సాయంత్రం 5:30 నుంచి ఉదయం వరకు కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నారు. జైల్లో మామూలుగా 6 గంటలకి ఖైదీలందరికీ కూడా ఫుడ్ పెడుతూ ఉంటారు. అలా అల్లు అర్జున్కి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశారు జైలు అధికారులు. అయితే అల్లు అర్జున్ మాత్రము తినడానికి నిరాకరించారు. ఏ ఆహారం కూడా ఆయన తీసుకోలేదు, కానీ కొన్ని ఫ్రూట్స్ మాత్రం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ జైల్లో ఉన్నంతసేపు కూడా అల్లు అర్జున్ చాలా సైలెంట్గా గంభీరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరితోనూ మాట్లాడలేదు, ఏమీ లేదు, తనలో తానే సైలెంట్గా అలా ఉన్నారు ఉదయం వరకు కూడా. అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చే టైంలో కూడా ఆ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వారికి థ్యాంక్ యూ చెప్పేసి అల్లు అర్జున్ బయటకు వచ్చేశారు. నిన్నటి నుంచి కూడా ఈ పరిణామాలన్నింటిలో కూడా చూసుకుంటే అల్లు అర్జున్ చాలా హుందాగా ఆయన ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. అటు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మొరల్ సపోర్ట్ ఇస్తూ ఏం పర్వాలేదు వచ్చేస్తాను, ధైర్యంగా ఉండండి అని చెప్తూ వచ్చేసారు. అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా మనం చూసుకుంటే జైలు నుంచి వచ్చిన తర్వాత కొంచెం భావోద్వేగానికి ఫ్యామిలీ అయితే గురైంది. అందరినీ హత్తుకుని ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. మీడియాతో కూడా మాట్లాడారు, నేను బాగానే ఉన్నారు, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా ఏం జరుగుతుంది పరిస్థితి, అసలు అల్లు అర్జున్కి ఎలా ఉంది, ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. అయితే ఫ్యాన్స్ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా ఉండండి, నేను కూడా బాగానే ఉన్నాను, అంతా ఓకే అని చెప్పి ఒక భరోసా అయితే ఫ్యాన్స్కి కూడా ఆయన ఇచ్చాడు. అలాగే చట్టాన్ని గౌరవిస్తాను,
ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో రేవతి కుటుంబానికి కూడా సపోర్ట్గా నిలుస్తాము మా తరఫున అని కూడా మళ్ళీ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. మీడియాతో మాట్లాడారు. ఇంకా దాని తర్వాత ఇంకా గీతా ఆర్ట్స్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేశారు. అండ్ తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా అల్లు అర్జున్తో వర్క్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, అలాగే మీడియాకి సంబంధించిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు. ప్రొడ్యూసర్స్ దిల్ రాజు వచ్చారు, సుకుమార్ గారు వచ్చారు, ఇంకా వంశీ పైడిపల్లి వచ్చారు, విజయ్ దేవరకొండ వచ్చారు, ఇలా ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. దిల్ రాజు అయితే నిన్న కూడా వచ్చారు, ఆయన ఇప్పుడు కూడా ఉదయమే వచ్చేసారు. సో వీళ్ళంతా కూడా నెక్స్ట్ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే చర్చించినట్టుగా మనకి తెలుస్తోంది. ఇంకా చాలామంది కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మరి మున్ముందు ఏ విధంగా ఉంటుంది? 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. దానికి ఇప్పుడు మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది ఏంటి? ఫస్ట్ నుంచి కూడా అల్లు అర్జున్ చెప్తూ ఉన్నారు, ఆ ఫ్యామిలీకి జరిగినటువంటి ఆ నష్టం అయితే బాధాకరమే, అది పూడ్చలేనిది, కానీ నేను చేసేంత వరకు కూడా సపోర్ట్ మోరల్గా, ఎమోషనల్గా, అలాగే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాము. దానికి నిదర్శనంగానే మేము 25 లక్షల రూపాయలని మేము ఇవ్వడానికి ఒప్పుకుంటున్నామని కూడా చెప్పారు. అయితే ఈ తరుణంలో రేవంత్ వాళ్ళ హస్బెండ్ కూడా నిన్న మాట్లాడారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటువంటి టైంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటట్టయితే నేను నా కేసుని విత్డ్రా కూడా చేసుకుంటాను అని ఆయన కూడా చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కేసు రిటర్న్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫాలో అయినప్పటికీ కూడా కేసు ఎక్కువగా నిలబడే అవకాశం లేదు అని కూడా మనకి టాక్ అనేది వినిపిస్తుంది. వన్స్ వీళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే అంత బలం అనేది ఉండదు. కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుంది, ఎలాంటి న్యూస్ అనేవి వస్తాయి అనేది అంతటా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెయిన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, తెలుగు రాష్ట్రాలు, ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా, పాన్ ఇండియా వైడ్గా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పుష్ప 2 సినిమాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడం, ఇలా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం అనేది కాస్త బాధాకరమైన విషయమే. అయితే మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.